నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడిన కొలది మనం నేర్చుకుందాం. నేను ఏం చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే, కానీ కొన్ని అంశాలు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. మనం దాన్ని నేర్చుకుందాము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. కొన్ని విషయాలు ఈ అధ్యాయంలోంచి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనకి కనిపించే వ్యక్తి ఏలియా గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక గొప్ప ప్రవక్త, మనందరికీ తెలుసు. ఒక గొప్ప ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం ఆగిపోద్ది. మళ్ళీ ప్రార్థన చేస్తే భయంకరమైన వర్షం, కొండపోత వర్షం కురుస్తుంది. అంటే ఒక బలమైన ప్రవక్త. దేవుని యొక్క సన్నిధిని ప్రజలకు సూటిగా స్పష్టంగా ఈయనే దేవుడు అని నిరూపించడానికి ఒక గొప్ప ఛాలెంజ్ని విన్ అయిన తర్వాత జరిగిన సంఘటన ఈరోజు మనం ధ్యానం చేయబోయేది. అంటే ఒక గొప్ప అద్భుతం తర్వాత, ఒక గొప్ప విజయం తర్వాత ఏలియా గారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మనందరి జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేయగానే అద్భుతాలు జరుగుతున్నాయి అనుకోండి, మన ఆత్మీయ జీవితం కానీ విశ్వాసం కానీ ఒక రేంజ్లో పెరిగిపోతూ ఉంటుంది కదా. ఆ అద్భుతం జరిగిన తర్వాత ఏదైనా గొప్ప సమస్యలో పడ్డాం అనుకోండి, ఒక అద్భుతం జరిగింది, ఒక రేంజ్ ఆఫ్ విశ్వాసం నీలో ఫుల్ నింపబడింది, అయినా వెంటనే ఒక గొప్ప ఉపద్రవం నీ మీదకి వచ్చింది. అప్పుడు నీ జీవితంలో ఎలా రెస్పాండ్ అవుతున్నావు అన్నది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించబోతున్న అంశం. ఓకే, అంటే ఒక గొప్ప అద్భుతము, నెక్స్ట్ వెంటనే ఒక గొప్ప కృంగుదల ఎందుకు వస్తున్నాయి అన్నది ఇంత గొప్ప దైవజనుడు అయిన ఏలియా గారి జీవితంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. చాలామంది బిడ్డలు ఆత్మీయంగా బాగున్నాము అని చెప్పినప్పుడు దుష్టుడు వారిని కృంగదీయడానికి రెడీగా ఉంటాడు అనమాట. ఆత్మీయంగా బాగున్న వాళ్ళ జీవితాలే వాడి టార్గెట్. బయట వాళ్ళని ఏం చేయడు. చల్లారిపోయిన ఆత్మీయ జీవితాలు కలిగి కృంగిపోయిన వాళ్ళని ఏం చేయడు. వాడు ఆల్రెడీ కృంగిపోయి ఉన్నారు, ఇంకా వాళ్ళని చేసేది ఏం లేదు. కానీ ఆత్మీయంగా మంచి ఉద్యోగంగా వెళ్తున్న వ్యక్తుల జీవితాల్లోనికి వాడు చాలా దాడి చేయడానికి రెడీగా ఉంటాడు. మరి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారు? అది కూడా మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఇంతగా బలంగా వాడబడుతున్న నా జీవితంలో ఎందుకు ప్రభువా ఈ సమస్యలు, ఎందుకు ఈ శోధనలు, మీరు ఎందుకు అనుమతిస్తున్నారు? దేవుడు అనుమతించకుండా ఏది రాదు కదా. సాతాను దాడి చేయాలన్నా ఫస్ట్ దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏది మన దగ్గరికి రాదు. ఒక వెంట్రుకు కూడా రాలేదని మనం నేర్చుకుంటూనే వచ్చాం. అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారు అన్నది కూడా మనకు ఒక ప్రశ్న ఉండిపోద్ది. ఇంత గొప్ప దైవజనుడు ఇంతలా కృంగిపోతాడా? అసలు ఆయన ఎందుకు అంత కృంగిపోయాడు అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంటుంది మనకి. సో ఈ ప్రశ్నలు అన్నిటికీ ఈరోజు మనం జవాబులు వెతుకుదాం. దానిలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుకోవాలి, నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నా. ఏలియా చేసినదంతయు ఏం చేశారు? అంతకు ముందు అధ్యాయంలో ఏదైతే చేశారో, అంటే ఆకాశంలోంచి అగ్ని కురిపించడం, అక్కడ 450 బయలు ప్రవక్తల్ని చంపడం, తర్వాత ఆయన చంపుతున్నప్పుడు రాజు అక్కడే ఉన్నాడు, కానీ రాజు అడ్డగించలేదు. ఎందుకంటే డైరెక్ట్గా దేవుని అగ్ని దిగి రావడం ఆయన చూశారు, భయపడ్డారు. సో కన్ఫ్యూజన్లో పడిపోయాడు ఆయన. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో నిలబడినప్పుడు ఆయన నువ్వు వెళ్ళు, కుండపోతగా వర్షం కురవబోతుంది, నాకు ఆ సౌండ్ వినిపిస్తుందని ఏలియా చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కర్మేలు పర్వతంకి వెళ్ళి 7 సార్లు ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. సో అక్కడ కూడా పరిశుద్ధాత్ముడు ఒక్క మాట, మరి అగ్ని కురిపించడానికి చిన్న ప్రార్థనే చేశారు ఆయన. వర్షం కురిపించడానికి 7 సార్లు ప్రార్థన చేశారంట. అగ్ని కురిపించడానికి చిన్న ప్రేయరే, వర్షం కురిపించడానికి 7 సార్లు మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ఏడ్చాడంట ఆయన. కన్నీటితో పట్టుదలతో ప్రార్థన చేశాడంట. అంటే
ఒక్కొక్కసారి వెంటనే జవాబు రావచ్చు, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. లేట్ అవుతుంది కదా అని దేవుడు చేయడని కాదు అక్కడ మీనింగ్. ఒక్కొక్కసారి దానికి ఎంత ప్రార్థన వెల మనం చెల్లించాలో అంత వెల చెల్లించిన తర్వాతే కార్యం జరిగిద్ది. ఒకసారి వెంటనే కార్యాలు జరుగుతాయి. ఏదైనా చేయొచ్చు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏ కార్యం ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో అన్నీ ఆయన ప్లాన్స్లో చేస్తారు. అప్పటి వరకు మనమేం చేయాలా? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మీన్ సో ఈయన పట్టుదలతో ప్రార్థన చేశాడు. భయంకరమైన కారుమబ్బులు వచ్చినాయి, అరిచేతంత మేఘం వచ్చింది, తర్వాత భయంకరమైన కారుమబ్బులు వచ్చినాయి. అప్పుడు ఈయన పరిగెట్టుకుని వెళ్ళాడంట. దేవుని ఆత్మచేత బలపరచబడి ఆహాబు కన్నే ఫస్ట్, ఆహాబు రథం మీద వెళ్తుంటే ఈయన కాలి నడకన పరిగెత్తుకుని వెళ్ళి ఆయనకన్నా ముందు అక్కడ ఉన్నాడంట. సో అంత గొప్ప కార్యాలు చేసిన తర్వాత ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, 2వ వచనం, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. సో ఈ జరిగిన సిచ్యువేషన్ అంతా దగ్గరుండి చూసిన వ్యక్తి ఎవరు? ఆహాబు రాజు. ఇంటికి వెళ్ళి తన భార్య అయిన యెజెబెలుతో చెప్తున్నాడంట. ఆయన చేసిన కార్యాలన్నీ చెప్తే ఎంతమంది అయితే 450 మంది బయలు ప్రవక్తలు అక్కడ ఉన్నారో వారందరినీ ఊచకోత కోసి చంపేసిన దృశ్యాన్ని ఈయన చూసి వెళ్ళి యెజెబెలుతో చెప్పినప్పుడు యెజెబెలు అంటుంది, రేపు ఈ టైంకి, ఇప్పుడు ఏదైతే టైంకి ఆయన ఇట్లా చేశాడో అదే టైంకి రేపు ఈ వేళకల్లా నిన్ను కూడా అలాగే చేస్తా, అంటే నిన్ను కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఒక న్యూస్ పంపించింది ఆవిడ. పంపించినప్పుడు ఆ న్యూస్ విన్న వెంటనే ఈయన భయంకరమైన కృంగుదల్లోకి వెళ్ళిపోయాడంట. మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత భయంకరమైన ప్రచండ వర్షం కురిసింది. అక్కడ 2 గొప్ప విజయాలు ఆయన చూసి, ఒక యెజెబెలు చెప్పిన మాటకి ఈయన ఎందుకు అంత భయపడాలా, ఎందుకు అంత కృంగిపోవాలా? అంటే ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడనే విశ్వాసం అక్కడ లేదా అంటే ఉంది. విశ్వాసం లేక కాదు, విశ్వాసం ఉంది. ఆయన దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో అంటారు కదా, ఆయన దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఆయనకి విశ్వాసం ఉంది, ఆయన గొప్ప ప్రవక్త. కానీ కృంగిపోయాడు. అంటే ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా బయట, అంటే దేవుని యొక్క నామాన్ని నిరూపించడానికి ప్రజలందరి మధ్యలో ఒక గొప్ప కార్యం చేశాడు. దేవుని యొక్క తీర్పును ప్రకటించి ఆ తీర్పుకు మళ్ళా జవాబు పొందుకున్నాడు. అన్నీ అయినాయి. కానీ ఇప్పుడు ఈయన పర్సనల్ లైఫ్లోకి వచ్చింది, ఆయన ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎక్కడొచ్చింది? ఆయన పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం వచ్చింది. ఇప్పటి వరకు దేవుడి నామం పేరిట బయట వ్యక్తుల మధ్యలో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు తన సొంత జీవితంలో ప్రాణ భయంతో పారిపోతూ ఉన్నాడంట. ప్రాణం మీదకి వచ్చిన సమస్య ఆయన జీవితంలోకి వచ్చింది. అంటే నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనం ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి, చాలా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు యేసు నామంలో ఇది జరిగిపోవాలంతే, మీరు చేస్తారు, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉందని ఎదుటి వ్యక్తి కోసం చాలా విశ్వాసం పెట్టేస్తాం మనం. అదే భయంకరమైన సమస్య మన జీవితంలోకి వస్తే, మన జీవితంలో పర్సనల్గా నాకే ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, ఇంతమంది టైఫాయిడ్ ఫీవర్స్తో బాధపడుతున్నప్పుడు నాకు తెలియలేదు దాని తీవ్రత ఎలా ఉంటుంది, దాని పరిస్థితులు ఎలా ఉంటాయి, అది వస్తే ఎలా బాడీ ఎలా ఉంటుంది అన్నది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియలేదు. కానీ నాకే జ్వరం వచ్చినప్పుడు నేను దాన్ని అనుభవించాను కాబట్టి అనుభవ జ్ఞానం చేత అది ఎలా ఉంటుందో నాకు తెలిసింది. అప్పుడు విశ్వాసం పెట్టడం చాలా కష్టం. అంటే మన పర్సనల్ లైఫ్లోనికి ప్రాబ్లం వచ్చినప్పుడు నిలవబడ్డం చాలా కష్టం, కృంగిపోకుండా నిలవబడ్డం. ఒక ఏలియా లాంటి ఒక అద్భుతమైన ప్రవక్తే కృంగిపోయాడంటే, ఒక గొప్ప దైవజనుడే కృంగిపోయాడంటే మనమేం అతీతులం కాదు. కృంగిపోయే ఛాన్సెస్ 100కి 200% ఉన్నాయి.
సో దాన్ని మనం మర్చిపోకూడదు. ఏలియా గారికి తన జీవితంలో, తన పర్సనల్ లైఫ్లో తన ప్రాణానికి ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంట 3వ వచనంలో, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడు కాను, ఇంత మట్టుకి చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. ఆమేన్. ఇప్పుడు ఈ విషయం విన్నాడు. విన్న వెంటనే ఆయనకి ఏమొచ్చిందంట, భయం వేసింది. నిజంగా చంపేస్తుందేమో అని భయం వేసి పారిపోవడం మొదలుపెట్టాడు. తన దాసుని తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి బెయేర్షెబాకి వెళ్ళారు. ఆ దాసుని అక్కడే ఉండమని చెప్పి ఈయన అరణ్యంలోనికి ఒక దిన ప్రయాణం, అంటే ఒక రోజు నడిచి వెళ్ళిపోయాడంట లోపలికి. అప్పటికి ఆయన పొజిషన్ ఎలా ఉంది అంటే, అంతకుముందే భయంకరమైన ఛాలెంజ్ చేసి అంతమంది 450 మందిని ఓచకోత కోసి చంపాడు. అంటే శారీరక శ్రమ ఉంది ఆయనకి. ఆ తర్వాత ఆహాబు కంటే ముందు పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. సో ఆ శారీరకంగా అలసిపోయిన స్థితిలో ఉన్నాడు. నెక్స్ట్ యెజబెల్ పంపించిన న్యూస్తో మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. శారీరకంగా అలసిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు. ఈ 2 పరిస్థితులు ఆయన జీవితంలో మనకి కనబడుతున్నాయి. మనం ఎప్పుడైనా కృంగుదల అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనము శారీరకంగా అలసిపోయినప్పుడు, అంటే మన శరీరంలో శక్తి లేదు. ఎప్పుడైతే ఫీవర్స్ వచ్చినాయో పడ్డ వాళ్ళకి తెలుస్తుంది, 5 రోజులు భయంకరమైన శారీరక శ్రమ. ఇంకా అసలు లేవడానికి రావట్లేదు, కూర్చోవడానికి రావట్లేదు, తినడానికి రావట్లేదు. సో అంత శారీరకంగా కృంగిపోయినప్పుడు మానసికంగా కూడా కృంగిపోయే ఛాన్స్ ఉంటుంది. మానసికంగా కృంగిపోయి శారీరకంగా బలహీనమైపోయినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుందంటే, ఫస్ట్ మరణాపేక్ష వస్తుందంట. మరణాపేక్ష. అసలు నేను ఎందుకు బతుకుతున్నానా, ఈ ప్రశ్నలు రాలేని వాడు నాకు తెలిసి ఎవడో ఉండడు. ఐ థింక్ మరి అలా రాకపోతే ప్రభుకి స్తోత్రం. అంత విశ్వాసంలో ఉన్న బిడ్డలు ఉంటే కానీ దేవునికి స్తోత్రం. నాకైతే చాలాసార్లు వచ్చినాయి ఈ ప్రశ్నలు. ఈ ప్రశ్నలతోనే నేను సంధించబడినప్పుడే దేవుడిని ఇంకా లోతుగా నేను తెలుసుకోగలిగాను, దేవుని సన్నిధికి రాగలిగాను. ఫస్ట్ హిందూయిజంలో ఉన్నంత వరకు నా ప్రశ్న, దేవా ఎందుకు పుట్టించారు నన్ను, నీ చిత్తం ఏంటి, అసలు నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఇవే నా ప్రశ్నలన్నీ. ఆ ప్రశ్నలకి దేవుడు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నేను రక్షణలోనికి రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి శారీరకంగా కృంగిపోయిన, శారీరకంగా బలహీనమైపోయినప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు మొట్టమొదటిగా మన జీవితంలోకి వచ్చేది ఏంటంటే మరణాపేక్ష. ఇంకా చాలు, ఇంక చనిపోతే బాగుండు అని ఆపేక్ష, అంటే ఆశ కలగడమే కాకుండా ప్రార్థన కూడా చేశాడంటే. ఏం ప్రార్థన చేశారంట, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. సో ఇంత సిచ్యువేషన్ ఈయన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించారు? ఆయన అక్కడ ఉన్నప్పుడే దేవుడు మాట్లాడవచ్చు కదా, ఎలియా భయపడకు అని ఆయన సమాధానం ఇవ్వచ్చు కదా. కానీ ఇంత ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఈయన పారిపోతున్నాడు అని తెలిసి దేవుడు చూస్తా కూడా మౌనంగా ఎందుకున్నారు? ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఇది ప్రశ్న. ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆయన చెప్తున్న ఒక మాట అక్కడ అండర్లైన్ చేసుకోండి. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అని చెప్తున్నమాట. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అంటే, ఇప్పుడు ఏలియా పొజిషన్లోకి మనం వెళ్ళి ఆలోచిద్దాం. నువ్వే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసింది. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం ఇత్తడైపోయి 3.5 సంవత్సరాల వర్షం పడలా. మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడి కొండపోత వర్షం వచ్చేసింది. అప్పుడు నీలో ఫస్ట్ వచ్చేదేంటి? గర్వం వస్తుంది. ఫస్ట్ వచ్చేది ఏంటంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు వెంటనే సమాధానాలు పంపించేస్తూ ఉంటే ఫస్ట్ నీలోకి వచ్చేది ఏంటంటే గర్వం. ఎలాంటి గర్వం వస్తుందంటే, అది మంచి గర్వమే అయి ఉండొచ్చు, పోనీ అనుకుందాం. నేను చాలా మంచివాడిని కాబట్టి, నేను దేవుని మాటకి లోబడుతున్నాను కాబట్టి దేవుడు నా ప్రార్థన వెంటనే వినేస్తున్నారు. వస్తుందా రాదా?
కొన్ని మంచి వేలోనే ఆలోచిద్దాం, వస్తుంది ఖచ్చితంగా. ఎలాంటి వాళ్ళన్నా వస్తుంది. ఇదిగో నాకు గ్రూపు దేవుడు ఇచ్చారు కాబట్టి నేను ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగిపోతున్నాయి కాబట్టి గ్రూప్ పెరిగిపోతా ఉంది. వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. సో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కార్యాలు చేయడం ఆయన మంచితనాన్ని బట్టి జరుగుతుంది. కానీ మనలోకి ప్రవేశించేది సాతాను వేసే ఒక గొప్ప ఆయుధం ఏంటి, వాడే ఆయుధం ఏంటి అంటే మనలో గర్వాన్ని పుట్టిస్తాడు. ఆ గర్వాన్ని తగ్గించడం కోసం మన మేలు కొరకు దేవుడు కొన్ని శ్రమల గుండా మనం నడుస్తున్నప్పుడు ఆయన మౌనం అయిపోతారు. ఆయన ఏం మాట్లాడలా. ఎక్కడ బెర్షెబా ఒక దిన ప్రయాణం అంత అరణ్యంలోకి పోయాడంట. ఆయన ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అంత శ్రమ ఆయనకి? దేవుడు ముందే మాట్లాడొచ్చుగా, ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్ళిపోతాడుగా. నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పేయచ్చు కదా, చెప్పడు ఆయన. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీ జీవితంలో కొన్ని శ్రమల్లో నిలవబెట్టాడు అంటే ఖచ్చితంగా ఆ శ్రమల వెనకాల నీకు మేలే ఉంటుంది తప్ప కీడు ఉండదు. ఆమేన్. నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమ అది నీ మేలు కొరకే దేవుడు మారుస్తారు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు, ఇప్పుడు ఈయనకి అంత గొప్ప విజయాన్ని చూసిన తర్వాత నేను గొప్పవాణ్ణి అని అనుకోవట్లా. ఇప్పుడు ఈయనలో ఏమొచ్చింది? భయంకరమైన తగ్గింపు వచ్చేసింది. నేను ఏ పాటి వాడను ప్రభువా, నా పితల కంటే నేనేం గొప్పవాడిని కాదు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నీ దగ్గర తీసుకో, ఇంతే చాలు, ఇంక చాలు ప్రభువా, ఇంక నేను పరిగెట్టలేను, నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, ఇంక చాలు, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. ఇప్పుడు అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చారు కదా, మరి ఈ ప్రేయర్కి జవాబు ఇచ్చారా? ఇవ్వలేదు. మనం చేసే అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనకు కృంగుదల వచ్చినప్పుడు ముందు ఫస్ట్ చేసే ప్రార్థన, చాలు ప్రభా ఇంక నన్ను తీసుకో అని చేసిన గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈయన ఒక్కరే కాదు, నేను చూపిస్తాను మీకు. సంఖ్యాకాండము, వీళ్ళందరూ గొప్ప గొప్ప దైవజనులు, మళ్ళీ ఆషామాషి వ్యక్తులు కూడా కాదు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 13వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 13వ వచనం. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం తెమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను వంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నన్ను చంపే ప్రభువా. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను చంపు, ఎందుకంటే ఈ భారం నేను మొయ్యలేకపోతున్నాను, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ ఏడుపులు చూస్తే నాకు భయం వేస్తుంది, ఈ భారం నా వల్ల కాదు, నన్ను చంపుము అని ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. నా మీద నీకు కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధ చూడకున్నట్లు నన్ను చంపు. ఒకవేళ నీకు నిజంగా కనికరం ఉంటే, నువ్వు నిజంగా కనికరం గల దేవుడు అయితే, ప్రేమ గల దేవుడు అయితే నన్ను చంపే అని ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. అంటే ఈ ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వలేని కారణాన్ని బట్టి దేవుడు కనికరం లేని దేవుడు అని అనుకుంటామా? మనం అనుకోలేము. దేవునికి తెలుసు భారం ఎంత ఘోరంగా ఉంటుందో. ఆ పరిస్థితుల్లో ఆయన బిడ్డలు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వరు, కానీ కనికరాన్ని చూపిస్తారు వాళ్ళ మీద. ఎలాంటి కనికరం పొందుకున్నారంటే మోషే గారు, నేను ఒక్కడనే మొయ్యలేకపోతున్నానంటే అక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతూ 70 మంది పెద్దలను ఏర్పాటు చేసుకుని నువ్వు నా దగ్గరికి రా, నేను నీ మీద వాళ్ళ మీద కూడా నా ఆత్మను కృమ్మరిస్తాను, నీ మీద నా ఆత్మను కృమ్మరిస్తాను, ఒక పాళ్ళు వాళ్ళ మీద కూడా వెళ్తుంది, అప్పుడు నీ భారాన్ని వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు, నువ్వు ఒక్కడవే కష్టపడడం నాకు ఇష్టం లేదు అని ఒక ప్లాన్ కూడా ఇచ్చారు ప్రభు. నిజంగా మోషే గారు దేవుడు చెప్పిన ప్రకారం చేసినప్పుడు వాళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డారంట. అంటే ఒక్క వ్యక్తి మీద భారం ఉండడం దేవుని చిత్తం కాదు, అందరూ షేర్ చేసుకోవాలా. పెద్దలైన వాళ్ళు అంటే దేవుని ఆత్మచేత నింపడానికి తగిన వాళ్ళని ఏర్పాటు చేసుకుని ప్రార్థనాపూర్వకంగా వాళ్ళ మీద దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు, మోషే మీదకి ఆత్మ దిగి వచ్చింది, ఆయనలో ఒక పాళ్ళు పెద్దల మీదకి కూడా దిగి వచ్చిందంట. అలాగా దేవుడు ఆయన చేసిన ప్రార్థనకు జవాబిచ్చారు.
ఒక మాంసం కావాలని అడిగిన దానికి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు కంటిన్యూస్గా వాళ్ళకి మాంసం ఇచ్చారంట. వాళ్ళకి అసహ్యం వేసేంతవరకు ఇచ్చారంట. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆయన చెప్పకముందు మోషే గారి పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళందరినీ ఒంటి వాళ్ళ నేను మోయలేకపోతున్నాను ప్రభా, ఈ భారం నా వల్ల కావట్లేదు, నన్ను చంపే, నీ కటాక్షం నా మీదకి వస్తే నన్ను చంపే అంటున్నాడు ఈయన. మనకు కూడా కుటుంబ భారాలు ఎక్కువైపోయినప్పుడు, పిల్లలు మాట వినలేనప్పుడు, పరిస్థితులు వ్యతిరేకం అయిపోయినప్పుడు, భర్తలు వ్యతిరేకులు అయిపోయినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఆ ఇల్లు ఒక భారంలాగా అనిపిస్తుంది, ఆ బిడ్డ ఒక భారంలాగా అనిపిస్తుంది, ఆ భర్త ఒక భారంలాగా అనిపిస్తారు, ఆ శాలరీస్ రావట్లేదు అది ఒక పెద్ద భారం, ఈ ఆర్థిక సమస్యలు పెద్ద భారం. ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇంకెందుకు ప్రభా ఈ లైఫ్, నన్ను చంపేస్తే అయిపోద్ది, ఈ బాధ నేను చూడలేకపోతున్నాను, నేను పడలేకపోతున్నాను, నా వల్ల కావట్లా, నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. సో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన్ని దేవుడు వినే సామేన్ అనేరు. ఆ ప్రార్థనకి జవాబుగా ఆయన కనికరాన్ని ఒక ప్లాన్ ప్రకారంగా దేవుడు నీ పైన కృమ్మరిస్తారు. ఏమేన్? మోషే ప్రార్థనకి దేవుడు జవాబిచ్చారు, ఏలియా ప్రార్థనకు కూడా దేవుడు జవాబిచ్చారు. కానీ వాళ్ళు చేసిన ప్రార్థనకి ఆమెన్ అనేలేదు. మనం ఏదో మన జ్ఞానం కొద్దీ, మనకున్న భారం కొద్దీ నన్ను చంపే ప్రభు అనగానే ఆయన చంపేడు. ఆయన కనికరం గల దేవుడు కాబట్టి దానికి ఆ సమస్యకు పరిష్కారం ఇస్తారు దేవుడు. ఏమేన్? ప్రైజ్ గాడ్. అద్భుతాలు చేస్తారు దేవుడు. ఏమేన్? ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చూద్దాం. యోబు భక్తుడు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, అందరికన్నా గొప్పవాడు అని చెప్పి, అసలు నా యోబు వంటి వాడు ఈ లోకంలో ప్రపంచంలో ఎవరూ లేరు అని దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి చెప్తున్న మాట. యోబు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. మీరు ఆ ముందు నుంచి చదువుకుంటే చాలా మాటలు యోబు చెప్తూ 11లో డైరెక్ట్గా నేను చదువుతున్నాను. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భం నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణం విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొంటిరి. ఆయన అడుగుతున్న ప్రశ్నలు. పుట్టుకతోనే నేను ఎందుకు చచ్చిపోలేదు, గర్భములో నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. సో పుట్టుకలోనే చనిపోతే ఇవన్నీ నేను చూసేవాడిని కాదు కదా. కళ్ళ ముందు 10 మంది మంచి పిల్లలు చనిపోయారు, కళ్ళ ముందు చనిపోయారు. ఒక్క బిడ్డ చనిపోతేనే బయటికి రావడానికి మన ప్రియుల వల్ల కావట్లేదు. యోబు కళ్ళ ముందు 10 మంది బిడ్డలు ఒకేసారి వరదల్లో ఒక వ్యక్తి కొట్టుకుని పోతూ ఉంటే అసలు ఆ సీన్ చూస్తే ఎంత బాధ అనిపించిందో. అలాంటిది ఉన్న ఫలంగా ఆ ఇల్లు కూలిపోయి 10 మంది చచ్చిపోయారంటే, 10 మంది వాళ్ళ కుటుంబాలతో సహా చనిపోయారంటే ఎంత బాధ, తట్టుకోగలం అసలు? అంత బాధలో ముందు ఆయన యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్న తర్వాత వచ్చిన ఆ పెయిన్ తట్టుకోలేక ఆయన చెప్తున్న మాట, అసలు నేను పుట్టుకలోనే చనిపోతే ఏ గోల లేకపోతుంది కదా అని అనుకున్నారు. కానీ ఆయనకి సొల్యూషన్ వచ్చిందా లేదా? ఆ సమస్యకి రెండింతల ఆశీర్వాదం. సమస్యను చూసినప్పుడు అది బహుభయంకరంగా ఉంది, ఆయన శరీరం కృషించిపోయింది, బిడ్డలు చనిపోయారు, మొత్తం ఉన్న ఆస్తి అంతా వెళ్ళిపోయింది. సడన్గా ఆయన రోడ్డు మీద పడిపోయాడు, భార్య చీకొట్టింది, చుట్టూ ఉన్న ఆ స్నేహితులందరూ కూడా ఎగతాళి అవమానకరంగా నిందలేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇవన్నీ సహిస్తూ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, నేను పుట్టుకలోనే ఎందుకు చనిపోలేదు అని ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలు, డబ్బు పోయి, పిల్లలు పోయి, పరిస్థితులు అన్నీ వ్యతిరేకమైపోయినప్పుడు మనకు కూడా ఇలాంటి ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా, నేను ఎందుకు పుట్టుకలోనే చనిపోలేదు అని. కానీ యోబు జీవితంలో 2 అంతలు మేలు చేశారు దేవుడు. కోల్పోయిన బిడ్డలు యాజ్ ఇట్ ఈజ్గా దేవుడిచ్చారు. నేను అన్యురాలుగా ఉన్నప్పుడు ఈ ప్రశ్న నన్ను ఒకళ్ళు అడిగారు. అంటే ఒక కరపత్రిక ఇచ్చారు నాకు. అప్పుడు యోబు విశ్వాసం అని చెప్పి నేను ఆ కరపత్రిక చదివాను. చదివిన వెంటనే నాకు వచ్చిన క్వశ్చన్,
ఈయన విశ్వాసం నిరూపించడానికి ఆ పిల్లల్ని ఎందుకు చంపేయాలా దేవుడు? అంటే అప్పుడు నేను అన్యురాలుగా ఉన్నాను, పూర్తిగా దేవుళ్ళకి రాలేదు, కొద్దిగా అప్పుడప్పుడే తెలుసుకుంటా ఉన్నా. వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని, ఈయన విశ్వాసాన్ని నిరూపించడానికి వాళ్ళని చంపేయాలా దేవుడు? అంటే మళ్ళీ వాళ్ళని పుట్టించడానికి కూడా శక్తివంతుడు, సమర్థుడు ఆయన. మీన్ ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కదా. సో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారమే సమస్తం జరుగుతుంది. నీ జీవితంలో ఏం జరిగినా ఆయన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. దాన్ని చూసి మనం కృంగిపోయి దేవుని యందు విశ్వాసంలోంచి తొలగిపోయి అవిశ్వాసులుగా మార్చబడకూడదు. ఎందుకు? యోబు జీవితం ఎండింగ్ వరకు మనం చదివితే కానీ ఇది తెలీదు. మన జీవితంలో కూడా నెక్స్ట్ ఎండింగ్ ఏం జరుగుతుందో మనకి తెలిస్తే, ఇప్పుడు దేవుడు అనుమతిస్తున్న ఈ శ్రమలన్నీ మన మేలు కొరకే మనకు అర్థమవుతాయి. మరి మనకు భవిష్యత్తు తెలియదు కదా, తెలియక మనం కృంగిపోతాం కదా. అలా కృంగిపోకుండా ఉండడానికి ఈ బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ జరిగిన చరిత్రలన్నీ రాసుకొచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు కృంగిపోకమ్మా, యోబు జీవితంలో చేసిన కార్యం, మోషే గారి జీవితంలో చేసిన కార్యం, ఇర్మియా జీవితంలో చేసిన కార్యం, ఇవన్నీ నేను చేయగలను, ఇట్లా చేశాను, నెక్స్ట్ ఇలా చేయగలను, నేను అద్భుతాలు చేసే దేవుణ్ణి, కాబట్టి నువ్వు కృంగిపోవద్దు అని ఒక ఎగ్జాంపుల్గా ఇవన్నీ మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథాన్ని పెట్టారు. ఇవి చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అవును, వారి జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో ఎందుకు చేయరు? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం ధైర్యం తెచ్చుకోవాలని దేవుడు ఈ మాటలు మనకి వినిపింపచేస్తున్నారు. పౌల్ గారు కూడా అంటారు కదా, ఫైనల్గా ఇంకొక మాట చదివి నేను ముందుకెళ్తాను. పౌల్ గారు అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. 23వ వచనం 22 నుంచి చదువుదాం. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచట్లేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది మరి నాకు మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఆమేన్. కొంతమందికి ఏ భారాలు లేవు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. ఏం సమస్యలు లేవు నీకు, కానీ దేవుని చూడాలా, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఆశ ఎక్కువైపోయింది. ఎందుకంటే దేవుని మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఈ లోక ప్రేమలన్నీ చూసినప్పుడు బాబాయ్ ఇవన్నీ స్వార్థపూరితమైనవి, దేవుని మీద ప్రేమ ఎక్కువైపోయింది. సో వీళ్ళందరినీ విడిచిపెట్టి త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఆశ నీలో వచ్చేసింది. అలాగే పౌల్ గారిలో కూడా వచ్చేసిందంట. నేను త్వరగా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నా, కానీ నేను బ్రతికుంటేనే దేవుని పని జరిగిద్ది, నేను బ్రతికుంటేనే నా ఫలసాధనం అవుద్ది, కాబట్టి నేను ఏం కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. నువ్వు కోరుకున్నంత మాత్రాన్ని ఇప్పుడు తీసుకెళ్ళిపో ప్రభు అంటే తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఆయన చిత్తం భూమి మీద నీ పట్ల ఉన్నదంతా నెరవేర్చబడేంత వరకు ఆయన ఎట్టి పరిస్థితిలో నిన్ను మరణం చూడకుండా కాపాడి భద్రపరిచే దేవుడు. యెజబెలులు ఎంతమంది వచ్చినా, ఎలాంటి ఉపద్రవం నీ మీదకి వచ్చినా, యోబులాగా ఎన్ని అనారోగ్య పరిస్థితులు నీ మీదకి వచ్చినా, మోషేలాగా ఎన్ని భారాలు నీ మీదకి వచ్చినా, దేవుడు నిన్ను ఆ మరణానికి అప్పగించరు. ఆ సమస్యలకు దేవుడు పరిష్కారం ఇచ్చి అద్భుతమైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనము 1 రాజుల గ్రంథానికి వెళ్ళిపోదాం, కొంచెం ముందుకు వెళ్దాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. సరే, ఈయన ఇలా ప్రార్థన చేశారు, దానికి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి మనం చూద్దాం. 5వ వచనం 19:5. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా, ఈయన ప్రార్థన చేసి ఏం చేశాడంట? నిద్రపోతా ఉన్నాడంట. శరీరం అలసిపోయినప్పుడు మీరు అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, జ్వరాలు వచ్చిన వాళ్ళు అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఇది. ఇంకా శరీరం బహుబలహీనం అయిపోయినప్పుడు ప్రార్థన చేసి పడుకుని పోతాం అంతే. ఇంక చిన్న ప్రేయర్, ఇంక ఎక్కువ నిద్ర. ఎందుకంటే శరీరం బాగా అలసిపోయింది, ఇంక అసలు లేచి కూర్చునే పరిస్థితి లేదు. ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది. శారీరకంగా మానసికంగా కృంగిపోయి అన్నాడు. కృంగుదల్లో ఏమొస్తుందంట? భయంకరమైన నిద్ర. ఇంకా ఒంటి మీద సోయి లేకుండా నిద్రపోతున్నారు ఆయన. ఎందుకు అలా అన్నానంటే, అక్కడ ఒక దూత వచ్చిందంట, దేవదూత దేవుని యొద్ద నుంచి వచ్చి అతన్ని ముట్టి లేపాల్సి వచ్చిందంట.
దేవదూత వచ్చిందంటే ఆ ప్రజెన్స్ మనకు తెలిసిపోద్ది కదా. ఎంత నిద్రలో ఉన్నా ఆ వెలుగు, ఆ మహిమను, ఆ తేజస్సుని మనం అనుభవించగలిగితే, అంటే మన శరీరం తాకితే వెంటనే లేచిపోతాం. అలాంటిది ఈయన గాఢ నిద్రలో ఉన్నాడు, మంచిగా నిద్రపోతూ ఉన్నాడు, అంటే అలసిపోయి సోలిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ముట్టి లేపిందంట. ఎవరైనా చూడండి, డానియల్ భక్తుడి జీవితంలో, పేతురు గారి జీవితంలో అలసిపోయి పడిపోయినప్పుడు, వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తట్టి లేపడం ఏంటంటే, అలా తట్టగానే వీళ్ళలోకి ఏమొస్తుంది? బలం వస్తుంది. దేవుని దోతలు ముట్టినప్పుడు వీళ్ళకి బలం వస్తుంది అనమాట. సో తట్టి లేపి ఆయన చెప్తున్న మాట అంటే ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు ఇచ్చిన జవాబు. ఏమని చెప్తున్నారు? నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ల బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. ఆయనకేం పెద్ద కొత్త కాదు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు. ఆల్రెడీ కాకులు తీసుకుని రావడం ఎక్స్పీరియన్స్ ఉంది, విధవరాల దగ్గర పోషించబడడం ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి ఆయనకి. కాబట్టి చూడగానే నీళ్ళ బుడ్డి అప్పం కనబడగానే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు, నేను ఒక్కడే ఉన్నాను కదా అని ఏమి టెన్షన్ పడలా. మనమైతే ముందు దానికోసం భయపడిపోతాం. అయ్యో నేను ఒక్కడే ఉన్నాను కదా, ఇలాంటివన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ముందు ఆ క్వశ్చన్స్తో ముందు తినడం మానేసి ప్రశ్నలతో దేవుని తట్టు చూస్తూ ఉంటాం. ప్రభువా ఎవరు తెచ్చారు, ఇక్కడ ఏమైనా దెయ్యాలు తిరుగుతున్నాయా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మనకి. ఎందుకంటే అది అరణ్యం, ఆయన ఒక్కడే ఉన్నాడు. సో కానీ ఈయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది దేవుడితో, దేవుడే పంపించారనే ఒక కాన్ఫిడెన్స్తో దోత చెప్పగానే దోతని ఇంకేం ప్రశ్నించలేదంట. దోత చెప్పగానే శుభ్రంగా తినేసి మళ్ళీ పడుకున్నాడంట ఆయన. అంటే ఎంత అలసిపోయి ఉన్నాడో చూడండి. తినేసి మళ్ళీ పడుకున్నాడంటే ఎంత శారీరకంగా బలహీనమైపోయిన స్థితిలో ఉన్నాడు. మరి దేవుడు మళ్ళీ పడుకుంటున్నావేంటి, లెగు అనలేదు, పడుకొని ఇచ్చారు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ లేపారంట. లేపి 6వ వచనం, అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే దూత 2వ మారు వచ్చి, అంటే ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు. ఈ మధ్యలో మనవాడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడంట. వచ్చి మళ్ళీ లేపుతా ఉన్నారనమాట. అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమనంబడి పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేశాను. దేవుడు దేవదూతను పంపించారు. ఇక్కడ దేవదూత అంటే మనము యేసుక్రీస్తు ప్రభు కూడా సాదృశ్యంగా తీసుకోవచ్చు. ప్రభు వచ్చి ఆయన ముట్టి ఆయన బలపరిచి ఆయన చెప్తున్న మాట, నీ శక్తికి మించిన ప్రయాణం. అంటే నువ్వు కొంచెం కొంచెం తింటే సరిపోదు, ఫుల్గా తిను. ఇప్పుడు మన జ్వరాలు వచ్చిన వాళ్ళందరికీ మేము చెప్పే మాట ఏంటంటే, మంచిగా ఫుడ్ తినండి ఫస్ట్. ఎందుకంటే మనం చేయాల్సింది చాలా ఉంది. ఇంత 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 తిన్నారనుకోండి శక్తి సరిపోదు. ముందు చాలా పని ఉంది మనకి. మనం ఏం చేయాలా? ఈ కృంగుదలలోనే, ఈ శరీర బలహీనతలో అలా ఉండిపోకూడదు. శుభ్రంగా తినాలి, బలం తెచ్చుకోవాలా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. దేవుని యొక్క చిత్తంలో మనము పరిగెట్టాలి ఏలియాలాగా. అంటే మనం ఏం చేయాలా? తినాలి ముందు. మన వాళ్ళందరూ చాలా వీక్ పర్సన్స్. నా దగ్గరికి వచ్చి అన్నీ ఇలాగ ఉంటాయి. నేనే వీక్ అంటే నాకన్నా వీక్. సరిగ్గా ఫుడ్ తింటలేదు, సరైన రెస్ట్ లేదు, ఇప్పుడు బాగా వీక్ అయిపోయారు. మొండి పట్టుదలలు. తినమ్మా అంటే అస్సలు తినరు, తినమ్మా అంటే అస్సలు తినరు. వీళ్ళు చెప్తే నేను తినేదేంటి అన్నట్టు అసలు తినరు. తినేది కూడా మానేస్తారు. అలాంటి రకాలు ఉన్నారు. మీరు అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని చెప్తున్నాం? తింటే నీకు ఎదర చాలా పని దేవుడు నిర్ణయించి పెట్టారు. ఆ పని చేయాలంటే నువ్వు ఫస్ట్ ఏమవ్వాలి? బలపరచబడాలి. ఆత్మీయంగా మనం ఎంత బలపరచబడాలన్నా ముందు శారీరకంగా వీక్ అయిపోతే ఏ పని చేయలేం కదా. శరీరంలో బలంగా ఉన్నప్పుడే ఆత్మీయంగా కూడా మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం, పరిగెట్టగలం. కాబట్టి ఏలియాకి దేవుడు చెప్తున్న మాట, నువ్వు లేచి నీ ముందు ఉంచిన ఆహారాన్ని తినడం ద్వారా నువ్వు బలపరచబడి శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది. ఆ ప్రయాణంలో నువ్వు ముందుకు సాగిపోవాలి. ఆమేన్. ఈరోజు మనమందరం ఏం చేయాలంట? లేవాలి,
తినాలి, బలపరచబడాలి, ముందుకు సాగిపోవాలి. సో బలపరచబడి ఆయన ఏం చేశారంట, ఎంత నడిచారు తెలుసా? హోరేబుకి వెళ్ళాలంటే, ఇప్పుడు ఆయన ఉన్న ప్లేస్ నుంచి హోరేబుకి వెళ్ళాలంటే 400 కిలోమీటర్స్ అంట, 400 కిలోమీటర్లు. 400 కిలోమీటర్లు ప్రయాణమై వచ్చారంట. 400 కిలోమీటర్లు అంటే ఎంత దేవుని సన్నిధిలో ఎంతగా వాళ్ళు, సో ఎంత బలం తెచ్చుకుని 2 సార్లు తిన్నాడు ఆయన. దేవుడు పెట్టిన ఫుడ్ 2 సార్లు తిన్నాడు. 400 కిలోమీటర్లు నడిచాడంటే ఎన్ని రోజులు? 40 రాత్రులు 40 పగళ్ళు. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా మనం బలపరచబడినప్పుడు దేవుడు మన శక్తికి మించిన అద్భుతమైన ప్రయాణంలో మనల్ని దేవుడు వాడుకుంటారు. ఆమెన్. సో ఇప్పుడు 400 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత, నడిచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? హోరేబుకి వెళ్ళాడు. హోరేబులో డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడ్డా. ఆయన ఎక్కడ చేరాడంటే ఒక గృహలో చేరి బస చేశాడంట. ఒక గృహలోకి వెళ్ళాడు. ఆ గృహలోకి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, 9వ వచనం, అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేశాను, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట ఏమి చేయుచున్నావని అతన్ని అడుగగా, దేవుడు వచ్చి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడ నీ పని ఏంటి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని దేవుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నారంట. ఎందుకు ఆ ప్రశ్న అడిగారు అంటే, ఆయన దేవా నీ సన్నిధిలోకి వచ్చాను, నేను ఏం చేయాలా, నెక్స్ట్ నా ప్లాన్ ఏంటి అని ఆయన ఏం ప్రార్థన చేయట్లా. గృహలోకి వెళ్ళి కూర్చుని ఇంకా బాధలోనే, కృంగుదలలోనే ఉన్నాడనమాట. ఆయన మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక గృహలో చేరిపోయాడు అంటే ఇంకా ఆయన కృంగుదలలోనే ఉన్నాడు, ఇంకా బాధలోనే ఉన్నాడు, ఇంకా బలహీనంగానే ఉన్నాడు. దేవుడు ఒక్కసారి మనకి ఒక సైన్ ఇచ్చిన తర్వాత మనం ఆ కృంగుదలలోంచి బయటకు వచ్చేయాలి. ఇంకా అదే ఆలోచిస్తూ, అయ్యో నాకు ఎందుకు ఇలా జరిగింది, ఆవిడ నన్ను నిజంగా చంపేస్తుందేమో, ఇంకా నా జీవితంలో ఏంటి శ్రమలో, ఈ భయాలు ఏంటి, ఈ టెన్షన్ ఏంటి అని చెప్పి కృంగుదలలోనే కూర్చోకూడదు. నువ్వు లేవాలి, అక్కడి నుంచి లేచి దేవుని సన్నిధికి వెళ్ళి నిలవబడాలి. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, ఆ గృహలో ఉండిపోతే దేవుడు వచ్చి అడుగుతున్న ప్రశ్న, ఇచ్చట నువ్వేం చేస్తున్నావు అని అడుగగా 10వ వచనం, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఇశ్రాయేలీల వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు నేను మహారోషము గలవాణ్ణై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీయుటకై చూస్తున్నారని మనవి చేసెను. దేవుడు వచ్చి అడిగిన ప్రశ్నకు ఈయన ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. అందరూ చనిపోయారు, అందరినీ చంపేశారు. ఆయన కళ్ళ ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, దేవుని ప్రవక్తలు అనబడిన వాళ్ళని అందరినీ చంపేశారంట. ఈయన ఒక్కడే మిగిలి ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. సో ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వచ్చింది, నీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చనిపోయారు, నీకు కూడా కరోనా వచ్చింది. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బతుకుతానన్న నమ్మకం ఉంటుందా? నీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చనిపోయారు, నీకు కూడా కరోనా వచ్చి నువ్వు కరోనా టైంలో ఉన్నావు. అప్పుడు నీకు నీ విశ్వాసం ఒక రేంజ్లో, నేను బ్రతుకుతాను, నేను చావను అని నువ్వు నమ్మగలుగుతావా అంటే, సిచ్యువేషన్స్ చూసినప్పుడు మనం నమ్మలేం, మనకు కూడా భయం వేస్తుంది. సిచ్యువేషన్స్ గడ్డుగా ఉన్నప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు మనకు కూడా భయం మొదలైద్ది, టెన్షన్ మొదలైద్ది. అదే పరిస్థితి ఆయన జీవితంలో. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు, ఈయన ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఈయన కూడా చంపడానికి ఆల్రెడీ యెజబెలు ఒక వార్నింగ్ ఇచ్చేసింది. ఆమె అధికారంలో ఉంది, ఏమైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంది అని భయపడుతున్నాడు ఈయన. చుట్టూ పరిస్థితులను చూసి భయపడుతున్నాడు. అదే విషయాన్ని దేవుడితో చెప్తా ఉన్నారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను ప్రభు, నన్ను కూడా చంపాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు 11, అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. ఇక్కడ కాదు, నువ్వు గృహలో కూర్చుని ఏడవడం కాదు దేవుని చిత్తం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పర్వతం పైకి దేవుని సన్నిధికి వెళ్ళు.
పర్వతం పైకి దేవుని సన్నిధికి వెళ్ళు, ఇక్కడ గృహలో కూర్చుని ఏడవడం దేవుని చిత్తము కాదు అని ఆయన చెప్తున్నారు. అక్కడ నేను నీతో మాట్లాడతానని చెప్తున్నారు. అయితే ఈయన వెళ్ళాడా? వెళ్ళినట్టుగా మనకు అక్కడ కనిపించదు. వెళ్ళలా. ఆయన అక్కడే ఇంకా గృహలోనే ఉన్నాడు. ఎందుకు అక్కడే ఉన్నాడు అంటున్నానంటే, నా సముఖమందు నిలిచి ఉండుము అని సెలవిచ్చి అంతటా యెహోవా ఆ వైపును సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైనను, శిలలు చిన్నాభిన్నములైనను గాని యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. సో దేవుడు ఆ పక్కన సంచరించినప్పుడు పర్వతాలు బద్దలైపోయినాయి, ఇంకా భూకంపం కలిగింది, మెరుపులు వచ్చినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మిక్కిలి అంతా నిమ్మలం అయిపోయినాక ఒక మిక్కిలి మెల్లనైన స్వరం వినిపించిందంట ఏలియా గారికి. ఏలియా గారిని అడుగుతున్న మరలో ఒకసారి ప్రశ్న. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి, ఎప్పుడు బయలుదేరాడు ఆయన? ఎన్ని జరిగిపోయిన తర్వాత బయలుదేరి గృహ వాకిట నిలిచెను. గృహలోంచి బయటకు వచ్చి ఆ గృహం దగ్గర డోర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనమాట. వాకిట్లోకి వచ్చి నిలవబడ్డాడు. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి మళ్ళీ దేవుడు అడుగుతున్నారు, నువ్వు వెళ్ళి పర్వతం మీద నుంచో, అంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, నేను నీకు బయలుపరుస్తాను నువ్వేం చేయాలో అని దేవుడు చెప్తే ఈయన ఇంకా కృంగుదల్లోనే ఆ గృహలోనే అలా కూర్చునే ఉన్నాడు. వెంటనే స్టార్ట్ అవ్వలేదు ఆయన, ఇంకా అక్కడే ఉన్నాడు. రెండోసారి దేవుడు మరలా మాట్లాడుతూ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లే, నువ్వు ఉన్న పొజిషన్ నుంచి లే, ఆ కృంగుదల్లోంచి లేచి నువ్వు నా సన్నిధికి రా, నేను నీతో మాట్లాడతానని చెప్పినప్పుడు ఆయన గృహ వాకిటికి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ సేమ్ రిపీట్. అతను 14వ వచనంలో, ఇక్కడ 10లో ఏం చెప్పాడో అదే చెప్తాడు మళ్ళీ. అందుకు అతడు, ఇశ్రాయేల్ వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు మహారోషం గలవాడిని నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీయుటకై చూచుచున్నారని చెప్పాను. సో సెకండ్ టైం కూడా సేమ్ రిపీట్. మనం కూడా ఇంతే కదా, మన దగ్గరికి దేవుడు మాట సెలవిచ్చారనుకోండి, ఏమ్మా ఎందుకెంత కృంగిపోతున్నావు అంటే, అందరూ బాగానే ఉన్నారు ప్రభువా, నాకు ఒక్కదానికి జ్వరం వచ్చింది, నేను ఒక్కదాన్నే పడిపోయాను, నేను ఒక్కదాన్నే కృంగిపోయాను, నా జీవితంలోనే ఇన్ని శ్రమలు వచ్చినాయి, నాకే ఈ సమస్యలన్నీ, నా జీవితంలోనే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇలాంటివన్నీ నేనే పడుతున్నాను, ఇంకా అందరూ బాగానే ఉన్నారు. సో ఇదే ఏడుపు, ఎంతసేపు అందరూ బాగానే ఉన్నారు, నాకొక్కడికే సమస్యలు అన్నట్టు ఇదే ఏడుపులో ఉంటాం మనం. కానీ నిజంగా చూస్తే అందరి జీవితాల్లోనే సమస్యలు ఉంటాయి. కాకపోతే మనకి మనం ప్యాంపరింగ్ చేసుకోవడానికి నా జీవితంలోనే సమస్యలు, దేవా ఎందుకు ఇది అనుమతించావు, దేవుని ప్రశ్నిస్తూ వస్తాం. ఇక్కడ కూడా ఈయన అదే చెప్తున్నారు. చెప్పినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏమని మాట్లాడుతూ వచ్చారంట, 15వ వచనం నుంచి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గంన దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశమందు హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యాహూను పట్టాభిషేకం చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు అద్మేహాలేవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. సో మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా దేవుడు చెప్పారంట. ఇప్పుడు ఈయన మరణాపేక్ష గలవాడై చనిపోతే ఆయన చేయాల్సిన ముఖ్యమైన 3 పనులు ఉన్నాయి. 2 రాజులను అభిషేకించాలా, ఒక ప్రవక్తను అభిషేకించాలా. 3 పనులు ఉన్నాయి ఆయనకి నెక్స్ట్ చేయాల్సినవి. ఆ 3 పనులు ఎవరు చేస్తారు? ఆయనే చేయాలి. ప్రవక్తగా ఆయన తర్వాత ఇంకొక ప్రవక్తని, ఆయన నెక్స్ట్ వారసుని అభిషేకించాల్సిన పని ఆయన చేతిలో ఉంది. నెక్స్ట్ రాజుల్ని అభిషేకించాల్సిన పని దేవుడు ఆయన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు. ఈ 3 పనులు చేయడానికి దేవుడు ఆయన ఆయుష్కాలాన్ని పొడిగించుకుంటూ, యాక్చువల్గా మనం చూస్తే అసలు ఏలియా చనిపోయాడా? మరణాపేక్ష వచ్చింది కానీ ఆయన జీవితంలో మరణం రాలేదు. ఎంత అద్భుతం చూడండి.
మరణాపేక్షతో ఆయన అలమటించాడు, కానీ మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా దేవుడు నిలవబెట్టారు ఆయన. ఎందుకంటే దేవుడు మాట అక్షరాల విన్నాడు. నువ్వు వెళ్ళు హోరేబుకి నేను మాట్లాడుతా అన్నప్పుడు బయలుదేరాడు. శక్తికి మించిన ప్రయాణాలు చేశాడు. 40 రాత్రులు పగలు నడిచాడు. మనమైతే ఒక కారు ప్రభు వెళ్ళిపోతాను డ్రైవ్ చేసుకుని, కాలినడకన వెళ్ళలేను. మనకు అన్ని కంఫర్ట్లు కావాలి. ఆయన ఏమన్నా కంఫర్ట్లు కోరుకున్నాడా? గృహలో ఉండడానికి ఇష్టపడ్డాడు, పర్వతం మీదకి ఎక్కడానికి ఇష్టపడ్డాడు, ఏదైనా చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా సారేపతికి వెళ్ళమంటే సారేపతికి వెళ్ళాడు, వాగుకి వెళ్ళమంటే వాగుకి వెళ్ళాడు. ప్రతి దానికి నోరు ఎత్తకుండా దేవుని మాట ఉన్నదన్నట్లుగా ఫాలో అవుతూ వచ్చాడు. కానీ కృంగుదల వచ్చినప్పుడు కూడా కృంగుదలలో కూడా దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇంకెంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అంటే నేను తీసుకోను. నువ్వు బలపరచబడాలి, శక్తికి మించిన ప్రయాణం చేయాలి, 2 రాజులను అభిషేకించాలి, ఒక ప్రవక్తను అభిషేకించాలి. నీ పట్ల నాకు ఇన్ని ప్రణాళికలు ఉన్నాయని దేవుడు బయలుపరిచారు. ఆమేన్. సో దీని నుంచి దేవుడు మనకేం చెప్తున్నారు అంటే, మనం అనుకుంటున్నాం బలహీనం అయిపోయాము, శక్తిహీనం అయిపోయాము, చల్లారిపోయాము, కృంగిపోయాము, గ్రూప్ అంతా నిశ్శబ్ద స్థితిలోకి వచ్చేసింది అని. కానీ ఈ నిశ్శబ్ద స్థితిలో దేవుడు చెప్తున్న మాట, మీరు బలంగా ఆహారం తిని బలం తెచ్చుకోండి, మీ శక్తికి మించిన ప్రయాణం మీ ముందు ఉంది. ఆమేన్. మీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికను నాశనం చేయడానికి యెజబెల్ కాదు, సాతాను ఎన్ని కుట్రలు పన్నినా దేవుడు వాడి కుట్రల్ని కంప్లీట్గా నాశనం చేసి, దేవుడు బలమైన అభిషేకంతో దేవుని పట్ల మీ ప్రణాళికలన్నీ సంపూర్ణమయ్యేంత వరకు మీ ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు. సంపూర్ణమైన తర్వాత ఏలియాలాగా వెళ్ళిపోవచ్చు కూడా. ఆమేన్. సంపూర్ణమైన తర్వాత, సంపూర్ణం అవ్వక ముందు కాదు. సో మనం కోరుకునే అన్నీ సంపూర్ణం అవ్వక ముందే వెళ్ళిపోవాలనుకుంటాం, ఉన్న సమస్యలను చూసి, భారాలను చూసి కృంగిపోయి. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా దేవుడు దాన్ని తొలగించగలడు, దాంట్లో సొల్యూషన్ ఇవ్వగలడు. నీ ప్రాబ్లంకి తగిన సొల్యూషన్ దేవుని సన్నిధిలో ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. కృంగిపోవాల్సిన అవసరం లేదు. కృంగుదలలోంచి లే, నిద్ర నుంచి మేల్కో, తిను, బలం తెచ్చుకో, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని చిత్తం నెరవేర్చు, భూమి మీద ఆయన నామానికి మహిమకరంగా జీవించు. ఒక దినాన్ని ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన అనాలి. నా పరుగు తుదముట్టించి తిని అని పౌలు గారు చెప్పినట్లుగా ఆయన జీవితంలో వెళ్ళిపోవాలని ఆశ ఉంది, కానీ దేవుని చిత్తం అంతా నెరవేర్చి కంప్లీట్ అయ్యాక ఆయన వెళ్ళారు. సో అదే కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఈరోజు కృంగుదల్లో ఉన్న వాళ్ళు బలం తెచ్చుకుని లేచుదురుగాక, బలపరచబడి దేవుని చిత్తం నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్.